హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథను మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ కాలక్షేపం పిలుస్తోంది. శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారి కథ. ఈ కథ 21/9/2025 ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో ప్రచురించబడిన కథ. మరిక కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథ శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారి కాలక్షేపం పిలుస్తోంది కథ. అమ్మా, రేపు సాయంత్రమే మా ప్రయాణం. ఈ 3 రోజులు జాగ్రత్త. మళ్ళీ ముక్కనుమ నాడు వచ్చేస్తాం. తల్లి పక్కన కూర్చుని చెప్పాడు చంద్రం. ఏదో చెబుదామని తటపటాయించిన లోకేశ్వరి, సరే నాయనా, జాగ్రత్తగా వెళ్ళిరండి అంది. నేను మీతో వస్తాన్రా అని అందామనుకుంది, కానీ అనలేకపోయింది. నాకు 10,000 కావాలమ్మా. మళ్ళీ ఊరు నుండి వచ్చాక ఇచ్చేస్తాను నసిగాడు చంద్రం. అలాగే, వెళ్ళేటప్పుడు ఇస్తాను. నాకేమీ తిరిగి ఇవ్వక్కర్లేదు అంది లోకేశ్వరి. మా మంచి అమ్మ అని తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళాక భార్య అడిగింది, కాయా పండా? చెవిలో పువ్వు. లేకపోతే నేనడగడము, అమ్మ ఇవ్వకపోవడమునా? వెర్రి మొహమా? భార్య బుగ్గ మీద చిటుక వేసి అన్నాడు. ఆవిడ ఎప్పుడు పండగొచ్చినా 3 రోజుల ముందే ఇచ్చేసేది. అడక్కపోతే మీ అక్కకు దోపుతుంది. మళ్ళీ ఇవ్వక్కర్లేదుగా తిరిగి అంది భార్య. ఓహ్, అలా వచ్చావా? మనం ఇచ్చేస్తాననడము, ఆవిడ వద్దనడము రివాజేగా అని చెప్పి, అమ్మా, క్యారేజీలు సిద్ధం చేసేసావా అని అరిచాడు. డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, తీసుకెళ్ళండి అంది. కొడుకును కాన్వెంట్ బస్ ఎక్కించి క్రెచ్లో అప్పగించేందుకు చంటిపిల్లని ఎత్తుకుని కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఒక్కసారి నిస్త్రాణ వచ్చేసింది లోకేశ్వరికి. అయ్యో, అత్తగారు ఒక్కరే ఉంటారు. ఆవిడను మనతో తీసుకెళ్దామని కోడలు కొడుకుని అడగదు. వాడు అనడు. పోనీ కోడలు తల్లైనా, మీ అత్తగారు ఒక్కరిది ఉంటుంది కదా, ఆవిడను కూడా తీసుకురావచ్చు కదా పాపం అని చెప్పదేమో కూతురికి. కొడుకు కూతురు మనుమలు ఉండి కూడా తను ఎప్పుడూ ఒంటరే. కొన్ని బతుకులు అంతేనేమో. ఆమెకు భర్త గుర్తొచ్చాడు. రోజుకొక్కసారైనా గుర్తొస్తాడు. బ్రతికి ఉన్నంతకాలం తనని శారీరకంగా మానసికంగా ఏడిపించి హఠాత్తుగా చనిపోయినందుకు. ఎక్కువ మంది భర్తలు భార్యని హింసించి సంతృప్తి పడడంలో మహదానందం పొందుతారు. 2 పిల్లలు పుట్టాక కూడా వాళ్ల చేత అమ్మని కొట్టు, అమ్మని తిట్టు లాంటి శాడిస్టు పనులే కాదు, రాత్రి కూడా శారీరకంగా ఎంతో హింసించేవాడు. అలాంటి ఉద్రేకంలోనే ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్ప కూలిపోయాడు. అంతే, మళ్ళీ పైకి లేవలేదు. తన కన్న తండ్రి పిల్లలతో సహా నా ఇంటికి వచ్చేయమ్మా, నేను మిమ్మల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను అన్నాడు. ఆమె అంగీకరించలేదు. దానికి కారణం, జీవితాన్ని ఎదిరించి బ్రతకడం నేర్పాడు భర్త. ప్రతి సన్నివేశాన్ని ఎదుర్కొని కొత్త విజ్ఞానాన్ని సంపాదించడంలో ఆమెకు ఆసక్తి, అభిరుచి పెరిగింది. భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకుని తన బిడ్డలను పక్కింటి వాళ్ళకి అప్పగించి ఇంటి గడపలో ఓకాలు, ఆఫీసు గడపలో ఓకాలు అన్నట్టు భర్త పనిచేసిన ఆఫీసుల గడపలన్నిటికీ తిరిగింది. డబ్బుతో పాటు తనని ఆశించారు. లోకం మీద అసహ్యం వేసింది. తండ్రి ఉద్యోగం పిల్లవాడి చదువు పూర్తయ్యాక వాడికి ఇప్పించొచ్చని నిర్ణయించుకుని తన డిగ్రీలతో ఎయిడెడ్ పాఠశాలలో చేరింది. తెలిసి తెలియని వయస్సులో తండ్రి చేతిలో శిక్షణ పొందిన పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుని సమాజంతో ఎలా యుద్ధం చెయ్యాలో కథలుగా చెప్పింది. ఒకవేళ మీ నాన్నలా నేను కూడా అర్ధాంతరంగా చచ్చిపోతే మీరు రోడ్డున పడతారు అని హెచ్చరించింది. అర్థం చేసుకున్న పిల్లలు శ్రద్ధగా చదువుకున్నారు. అమ్మాయికి డిగ్రీ పూర్తయ్యాక తన తమ్ముడు తన కూతుర్ని చేసుకుంటానని వచ్చాడు. ఆలోచించకుండా వాడికిచ్చి పెళ్లి చేసేసింది. కొడుకు డిగ్రీ పూర్తయ్యాక భర్త ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ఏడాది పాటు పోరాడి భర్త ఉద్యోగం కొడుక్కొచ్చేలా చేసింది. వాడు ఇష్టపడిన అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. అటు ఉద్యోగం వల్ల వచ్చేటటువంటి డబ్బుతో ఆర్థిక సుఖం, ఇష్టమైన అమ్మాయితో పెళ్లి కాపురంతో అతను తల్లి తన కోసం పడ్డ కష్టాన్ని మరచిపోయాడు. అలాంటి సమయంలో అనుకోకుండా భర్త తనకు తెలియకుండా చేసిన LIC పాలసీల సొమ్ము మెచ్యూరిటీ పొంది తనకందింది. ఆ సొమ్ముతో చక్కని అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని కొడుకుతో కోడలితో కలిసి జీవిస్తోంది. పిల్లలు పుట్టాక కోడల్ని తనే ఉద్యోగం చెయ్యమని కోరింది. ఎందుకంటే నగరంలో 2 సంపాదన ఉంటేగాని కుటుంబం గడవదు.
కుటుంబం గడిస్తేనే గాని పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి. ఆ లోటు వాళ్లకు రాకూడదని పిల్లలిద్దరికీ ఏడాదికో మారు తాను ఫీజు కడుతూ పిల్లల దగ్గరే గడపడం అలవాటు చేసుకుంది. పిల్లలు పుట్టకముందైతే ప్రతి శని ఆదివారాలు అత్తారింటికి వెళ్ళిపోయేవారు. జీవితంలో ఇంతటి ఒంటరి పోరాటం చేసిన ఆమె కొడుకు భార్యను తీసుకుని అత్తవారింటికి పండుగల రూపంలో ప్రతి పండుగకు వెళ్ళిపోతుంటే ఆ ఒంటరితనాన్ని భరించలేకపోతోంది. కానీ జీవితం జీవించడం కోసం తప్పదు అని సరిపెట్టుకుంది. ఆ మర్నాడు సాయంత్రం తమ ప్రణాళిక ప్రకారం కొడుకు కోడలు ప్రయాణమై వెళ్ళిపోయారు. మళ్ళీ ఒంటరితనం. ఎంతసేపని టీవీ చూస్తుంది. పుస్తకాలు చదువుదామంటే కళ్ళు లాగేస్తున్నాయి. ఏదో ఒక వ్యాపకం ఏర్పాటు చేసుకోవాలి. ఎలా? మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే సెల్ తీసుకుని తనకు కావలసిన సమాచారం కోసం గూగుల్లో వెతికింది. ఆమె మనసు సంతోషంతో ఎగిరి గంతేసింది. ఆ వెంటనే తన ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఏంటమ్మా, మేం ఆఫీసులకు వెళ్ళిపోయాక రోజు ఎక్కడికో వెళ్ళి తిరిగొస్తున్నాం. పైగా సెలవు రోజుల్లో కూడా వెళ్ళిపోతున్నాం. ఆ తిరుగుడు వల్ల నీకేమైనా అనారోగ్యం వస్తే మాకు ఎంత ఇబ్బంది చెప్పు. పిచ్చివాడా, మనిషి తిరక్కపోతే అనారోగ్యం వస్తుందిరా, తిరిగితే రాదు. అయినా నాకు నేనుగా అనారోగ్యం వచ్చే పని ఎందుకు చేస్తాను? మీరు ఉద్యోగస్తులు కాబట్టి మీ వ్యాపకం మీకుంది. కాస్త నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అంతే. నా వల్ల మీకు ఇబ్బంది రానివ్వను. అలా వస్తుందనుకున్న నాడు ఆనాడే మానేస్తాను, సరేనా? అంది తన సంచిలో ఆ రోజు చిరుతిళ్ళు సర్దుకుంటూ. అది కాదమ్మా, ఏదో చెప్పబోయిన కొడుకుని చేత్తో వారించింది. చూడు నాన్న, నాకు ఓపిక ఉన్నంతకాలం నా కోసం నన్ను బ్రతకనివ్వండి. మీ పనులన్నీ పూర్తి చేశాకనే నేను వెళ్ళేది. ఈ విషయంలో అడ్డు చెప్పొద్దు అని సెల్లో ఆ రోజు తాను వెళ్లవలసిన చోటు చూసుకుని ఆ చోటుకు వెళ్లే బస్సు ఎక్కేందుకు బయలుదేరింది లోకేశ్వరి. తన అనుభవాలు వాళ్లకు, వాళ్ల అనుభవాలు తనకు పంచుకునే ముసలి పక్షులుండే వృద్ధాశ్రమాలకు వెళ్లి కాలక్షేపం చేసి రావడమే ఆమెకు కాలక్షేపం. మరి అదండి మలిసంధ్య కాలక్షేపం గురించి శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారు చెప్పిన కథ కాలక్షేపం పిలుస్తోంది. మరి కథ మీద, ఆడియో మీద యథాప్రకారం మీ అమూల్యమైన అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదూ. మరో చక్కటి కథతో మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి, అంటే సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ మీ ముందుకొస్తాను మరో చక్కటి కథతో. అంతవరకు సెలవు, నమస్తే.